నా పని అంటానికి ఎవరికి వీల్లేదు ఇక్కడ. అదంతా దేవుని పని. ఒకరు వెంబటి ఒకరు మేమేమవుతాం, వెళ్ళిపోతూ ఉంటాం, దాటి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంతకుముందు సేవ చేసిన దైవజనులు కూడా ఏమవుతుంటారు, దాటి వెళ్ళిపోతుంటారు. దేవుడు స్థిరం, దేవుని పరిచర్య స్థిరం, ఇది కొనసాగించబడుతుంది స్థిరం. మనం ఎవరూ కూడా స్థిరం కాదు. ఉన్నంత కాలంలో ఎలాగూ చేయాలనేది మాత్రమే మనం నేర్చుకోవాలి. మాన్యులై ఉండాలి. పరిచర్య చేయవారు ఎలా ఉండాలంటండి, మాన్యత కలిగిన వారై ఉండాలి, నమ్మకమైన వారై ఉండాలి, ఉపదేశమునకు లోబడిన వారై ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారై ఉండాలి, మాట మౌనముగా, మాట పవిత్రముగా, యథార్థమైన భక్తి జీవితం కలిగిన వారై దేవుని సన్నిధిలో మనము సంఘము క్షేమాభివృద్ధి కొరకు పరిచర్యలో నియమించబడితే మనమందరము కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. ఇది చేయగలిగిన పని కొరకై ఎవరిని దేవుడు సిద్ధపరుస్తున్నాడో, ఎవరిని దైవజనుడు ఏర్పాటు చేస్తున్నాడో వారందరూ కూడా అశ్రద్ధ చేయక శ్రద్ధ కలిగి